ఆలూరు మండలం మొలగవల్లి గ్రామంలోని ప్రభుత్వ వైద్యశాలలో వైద్యులు అందుబాటులో లేకుండా రోగులను నిర్లక్ష్యం చేస్తూ వారి ప్రాణాలతో చెలగాటమాడుతున్న డాక్టర్లపై చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్కు గ్రామ ప్రజలు సిపిఐ నాయకులు ఫిర్యాదు చేశారు. ఈ ఫిర్యాదుపై విచారణ చేయాలని డిప్యూటీ డిఎంఓహెచ్ అధికారులను ఆదేశించారు. విచారణ చేపట్టిన డిప్యూటీ డిఎంఓహెచ్ సత్యవతి, డాక్టర్ మురళి విచారణలో వైద్యుల నిర్లక్ష్యం, విధులకు హాజరు కాకుండా రిజిస్టర్లో సంతకాలు చేసినట్లుగా చేసి లక్షల్లో జీతాలు తీసుకుంటూ అక్కడ విధులు నిర్వహిస్తున్నట్లుగా చూపిన డాక్టర్ శాంతిపై చర్యలు చేపట్టాలని, 24 గంటలు విధులు చేయడం లేదని ప్రజలు ఫిర్యాదు చేశారు. వారి విచారణలో డాక్టర్ శాంతి విధులకు సక్రమంగా హాజరు కావడం లేదని తేలింది. డాక్టర్ శాంతిపై చేపట్టిన విచారణ నివేదికను విజయవాడకు పంపుతామని విచారణ అధికారులు తెలిపారు. అధికారులు విచారణ చేస్తున్న సమయంలో అసహనం వ్యక్తం చేస్తూ మధ్యలోనే డాక్టర్ శాంతి వెళ్లిపోయారు. ఈ తతంగాన్ని చూస్తున్న అక్కడున్న ప్రజలు, అధికారులు నివ్వెరపోయారు. ఈ సందర్భంగా సిపిఐ నాయకులు భూపేష్ మాట్లాడుతూ తక్షణం విధులపై నిర్లక్ష్యాన్ని వహిస్తున్న విచారణకు సహకరించని డాక్టర్ శాంతిపై చర్యలు తీసుకోవాలని, మేజర్ గ్రామమైన మొలగల్వల్లి గ్రామంలో 24 గంటలు వైద్యాన్ని అందించాలని, ఆసుపత్రిలో కొరత ఉన్న సిబ్బందిని తక్షణం నియమించాలని, గ్రామ ప్రజలకు మెరుగైన వైద్యాన్ని అందించే దిశగా మార్చుకోండి మీకు బాగుంటే. సెలవు బొమ్మ చూసుకుంటున్నది ఆలూరు పో, నువ్వేం చెప్పాలి? ఆలూరు పోయేది ల్యాబ్ ఉంది, మాకు ల్యాబ్ అనేది లేదు. ల్యాబ్ వచ్చింది. ల్యాబ్ ఉపయోగపడాలంటే ఏం చేస్తారు? ప్రైవేట్ హాస్పిటల్ కర్నూలు అట్లా టెస్ట్ రిజల్ట్ వస్తుంది, ఇక్కడ కూడా అదే రిజల్ట్ వస్తుంది. సరైన మందులు మాత్రం ఎవరు రాసి వాళ్ళ డాక్టర్ లేకపోతే ఎవరున్నాడు కదా? నాకు హార్ట్ అటాక్ ఉంది, నాకు హార్ట్ అటాక్ చేసింది, దాంట్లో తప్పు వచ్చింది, నాకు ట్రీట్మెంట్ ఎవరు ఇవ్వాలి? మరి డాక్టర్ వాళ్ళతో మేడం ఏమో చెప్తారు. చెప్పండి మరి వెళ్ళిపోతుంది ఇంట్రెస్ట్ ఉన్నాయా? అందరూ కలిసి అందరూ కలిసి స్టేట్మెంట్ మీరే రాయండి, లేదంటే మేము చెప్పమంటే మీరు ఏం చెప్తే మేము రాస్తాం, తెలుగు రాస్తాము, సంతకాలు పెట్టండి. ఇక్కడ మీరు వీడియో కూడా తీసుకుంటాం, మీరు చెప్పిన వాళ్ళు వీడియో కూడా తీసుకుంటాం, ఒకరిద్దరు చెప్పండి వీడియో కూడా తీసుకుంటాం, ఇవన్నీ డివైడ్ చేసి పెడతాం. సార్ ఈమె ఉండడము అక్కడ ఎంతకు మాత్రం
ప్రజా శ్రేయస్ గురించి మంచిది కాదని చెప్తాం అట్లా చెయ్యి. అంతే. మీరు వద్దన్నారు కదా. ఓ సంతకం పెడతాం పెట్టు. నేను ప్రత్యక్షం జరిగింది నాకు జరిగేదా ప్రత్యక్షం అయింది. ఏం మేడం అంటే పో అడుగు అంటే అడుగు గాడివాసి వచ్చాను అడిగాను నేను కూడా. మరి ఎట్లట్టు కానీ మీరు వద్దన్నారు. మార్చేలో ఆ రోజు కూడా చెప్పాం సార్ గతంలో వల్గర్ లాంగ్వేజ్ కూడా మాట్లాడింది ఆమె. నా ఎందుకు కూడా పెట్టుకోలేరు అనేది ఇట్లా మాట్లాడి మేడం ఇట్లా మాట్లాడితే నాకు ఎంత బాధ నువ్వే నాకు చదువుకున్నాయమ్మా మా చదువు మేము మీకే రెస్పాన్సిబిలిటీ లేకుండా మళ్ళీ ఆమె ఇక్కడ ఉండడం ప్రజా శ్రేయస్ గురించి మంచిది కాదు రాసిస్తాం. రాసి సంతకం పెడతాము. ఆమె ఇక్కడ ఉండడం ప్రజా శ్రేయస్ గురించి మంచిది కాదు. ఆమె మేడం పోతుంది ఊరు పోతుంది. ప్రత్యక్షంగా వచ్చాము మేము. లోపల కూర్చుందరండి. లోపల రండి. డాక్టర్ శాంతి గారు గత కొన్ని నెలల నుంచి ఉద్యోగానికి రాకపోగా ఆమె రోజు వచ్చినట్లు దొంగ సంతకాలు చేసుకొని 10 రోజులకి 15 రోజులకి ఒకసారి వచ్చి ఆ రికార్డులో సంతకాలు చేసి జీతాలు పైసా వదలకుండా జీతాలు తీసుకుంటూ వచ్చిన పేషెంట్లతోన మామూలు వాళ్ళతో కూడా కొట్లాడుతూ కొనసాగిస్తూ ఉంది. దానికి అభ్యంతరం తెలుపుతూ భారత కమ్యూనిస్ట్ పార్టీగా అనేక మార్లు
కంప్లైంట్లు చేసినాము, ధర్నాలు చేసినాము, పేపర్ స్టేట్మెంట్లు ఇచ్చినాము, ఇక డిఎంఎండ్హెచ్ఓ దగ్గర కూడా కంప్లైంట్లు చేసినాము. అయినా పట్టించుకోకపోగా ఈ నెల 8వ తేదీన కంప్లైంట్ చేశాక అది కలెక్టర్ చేసి కలెక్టర్ పంపించిన ఎంక్వైరీకి వచ్చిన డిప్యూటీ డిఎంఎండ్హెచ్ఓని వీళ్ళందరికీ కూడా ఎంక్వైరీలు విచారణలో ఉండకుండా ఆమె వాదోపాదాలు చేసి వాకిలు కూడా ఇరగొట్టి అదే బయటకు వచ్చింది, విచారణలో పాల్గొనలేదు. ఆమె అటెండెన్స్లో కూడా సంతకాలు చేసింది. ఆల్రెడీ డిప్యూటీ డిఎంఎండ్హెచ్ఓ వీళ్ళందరూ కూడా విచారణ చేస్తే దాంట్లో కూడా తేలింది. ఆల్రెడీ ఈమె ఉద్యోగానికి రాలేదు, సంతకాలు అయితే మాత్రం ఎక్కువ సంతకాలు చేసింది. మరి ఆమె ఈ రోజు కాకుండా ఈ రోజు నుంచి ఇంకా 3 రోజులు కలుపుకొని దరిదాపు 9 రోజుల సంతకాలు నిన్న వచ్చి 9 రోజుల సంతకాలు చేసింది. అయినా ఈరోజు ఏది రేపు జరగబోయే 3 దినాలకు కూడా సంతకాలు చేసింది. కాబట్టి ఇది బాధపడుతూ ఆమె తప్పనిసరిగా మాకు రెగ్యులర్గా డాక్టర్ కావాలని చెప్పేసి, అదేవిధంగా మంచాల కొరత ఉంది, మంచాల కొరత తీర్చాలని చెప్పేసి, మాకు మందులు ఉన్నాయి, డాక్టర్లు పనిచేయడం లేదు. కాబట్టి తప్పనిసరిగా పని చేయాలని చెప్పేసి డిమాండ్ చేస్తూ ఉన్నాం. దానికి మామూలు 24 గంటల వైద్య సేవ అందించాలని చెప్పేసి, ప్రధానంగా 24 గంటలు వైద్య సేవలు అందియాలా, ఆమె ఉద్యోగానికి రావాలా, బెడ్ల కొరత ఉంది, బెడ్ల కొరత తీర్చాలా, సిబ్బందిని కూడా కొరత ఉన్న సిబ్బందిని పూర్తిగా తీర్చాలని చెప్పేసి కూడా మేము డిమాండ్ చేస్తున్నాం. నా పేరు భూపేష్, భారత కమ్యూనిస్ట్ పార్టీ జిల్లా సమితి సభ్యుడిని.